మనకి డీలిమిటేషన్ కొత్త ఏం కాదు. 1952లో జరిగింది, 1963లో జరిగింది, 1973లో కూడా జరిగింది. బట్ ఇప్పుడు ఎందుకు 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఫెయిల్ అయింది? గవర్నమెంట్ సర్ఫేస్ లో ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్ కింద ప్రొజెక్ట్ చేస్తూ లోపల మాత్రం ఒక పవర్ రీడిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసింది. ఈ వీడియోలో మనం ఈ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది, అపోజిషన్ పార్టీస్ వ్యూస్ ఏంటి, సదరన్ స్టేట్స్ మెయిన్ గా ఎందుకు స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారో చూద్దాం. మెయిన్ గా బిల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఉమెన్స్ కి 33% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం. ఆల్రెడీ ఇది 2023లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ మన లోక్సభలో పాస్ అయింది. అది అందరూ అప్రూవ్ చేశారు, అపోజిషన్ పార్టీస్ కూడా సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి దీన్ని ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని డీలిమిటేషన్ తో లింక్ చేయడం, అది కూడా డీలిమిటేషన్ విత్ ద లేటెస్ట్ సెన్సెస్ అంటే 2011 సెన్సెస్ యూస్ చేసి డీలిమిటేషన్ చేయడం. అంటే ఫస్ట్ డీలిమిటేషన్ చేసి లోక్సభలో సీట్స్ ఇంక్రీజ్ చేసి దాని తర్వాత ఉమెన్స్ కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం దీని బిల్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడే అపోజిషన్ కి చాలా అదేంటిది ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయింది గవర్నమెంట్ నుంచి. ఉమెన్స్ రిజర్వేషన్ చేయడానికి ఫస్ట్ వచ్చేసరికి ఉమెన్స్ రిజర్వేషన్ అపోజిషన్ పార్టీస్ అంటది మాకు అసలు ఉమెన్స్ రిజర్వేషన్ ఇవ్వడానికి మాకు అసలు ఇష్యూ ఏం లేదు, ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 2023లోనే మేము ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చేసాం, మేమందరం కలిసి పాస్ చేస్తాం కూడా. బట్ ఇప్పుడు ఎందుకు? ఆల్రెడీ మనకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ నెక్స్ట్ వీక్ లో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత అర్జెన్సీగా ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టి ఇంత అర్జెన్సీగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని పేరుతో డీలిమిటేషన్స్ ఇంక్లూడ్ చేసి డీలిమిటేషన్ పాస్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. డీలిమిటేషన్ అనేది ఒక సెన్సిటివ్ టాపిక్. అంత సెన్సిటివ్ టాపిక్ ని ఇంత ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబుల్ లేకుండా గవర్నమెంట్ పాస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అపోజిషన్ పార్టీస్ ఏమంటే ఎలక్షన్స్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి ఒక కూర్చొని డిసిషన్, ఒక కన్సెన్సస్ వస్తే బెటర్ అని వాళ్ళ ఒపీనియన్. సెకండ్, డీలిమిటేషన్ అంటే ఏంటి? మన ఎలక్టోరల్ మ్యాప్ ని, బౌండరీస్ ని, ఎలక్టోరల్ మ్యాప్ ఉంది కదా, దాని యొక్క బౌండరీస్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి, దాని యొక్క బౌండరీస్ ని చేంజ్ చేయడం బేస్డ్ ఆన్ ద పాపులేషన్. జనరల్ గా డీలిమిటేషన్ చెయ్యాలి, బికాస్ మన 1950s లో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే పాపులేషన్ చాలా పెరిగింది అండ్ డీలిమిటేషన్ ఇస్ నెసెసరీ. బట్ డీలిమిటేషన్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అయితే కనుక అది కూడా గవర్నమెంట్ చెప్తుంది 2011 సెన్సెస్ యూజ్ చేసి. ఇది ఎక్కడ మైనస్ పాయింట్, బికాస్ 2011 సెన్సెస్ యూజ్ చేస్తే కనుక నదరన్ స్టేట్స్ లో పాపులేషన్ చాలా ఎక్కువ. సదరన్ స్టేట్స్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసి, హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేసి, ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఇన్వెస్ట్ చేసి, మొత్తం ఇన్వెస్ట్ చేసి పాపులేషన్ ని కంట్రోల్ చేశారు. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే సదరన్ స్టేట్స్ వచ్చేసరికి మేము ఇంత ఇన్వెస్ట్ చేసి, మేము ఇంత ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ చేసి, మేము కంట్రీకి మేము గ్రోత్ చూపిస్తుంటే మాకు వాయిస్ లేకుండా పార్లమెంట్ లో చేస్తున్నారని. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ది లోక్సభ సీట్స్ ఇంక్రీజ్ చేయడం డీలిమిటేషన్ చేశాక. ఎంత నుంచి? ఆల్మోస్ట్ 50%, అంటే 543 నుంచి 850 సీట్స్ ఇంక్రీజ్ చేయడం. ఓకే, ఇంక్రీజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారు? బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అంటుంది. బేస్డ్ ఆన్ పాపులేషన్ చేస్తే ఇప్పుడు యూపీలో పాపులేషన్ ఎక్కువ, వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మాకు పాపులేషన్ సపోజ్ మనకి పాపులేషన్ చాలా తక్కువ, సదరన్ అంత గ్రోత్ లేదు. సో ఆ ప్రపోర్షనేట్ తో కంపేర్ చేసుకుంటే సదరన్ స్టేట్స్ లో సీట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో ఇది సదరన్ స్టేట్స్ లో సీట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇది మెయిన్ ఇష్యూ సదరన్ స్టేట్స్ కి. ఇంకోటి బీజేపీ ప్లాన్ చేసిందంటే 2029 ఎలక్షన్స్ వస్తున్నాయి. 2029 ఎలక్షన్స్ లోపల ఇన్ కేస్ డీలిమిటేషన్ చేసి మనం సీట్స్ పెంచుకుంటే కనుక మనం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఈజీగా విన్ అవచ్చని బీజేపీ కూడా గేమ్ ప్లాన్ చేసింది. ఎందుకంటే బీజేపీ నార్త్ లో అందరికీ తెలుసు, నార్త్ లో స్ట్రాంగ్. సపోజ్ డీలిమిటేషన్ జరిగి లోక్సభ సీట్స్ ఇంక్రీజ్ అయితే ఆబ్వియస్ గా బీజేపీకి ఇంకా స్టాప్ చేసేదే లేదు. ఎందుకంటే బీజేపీ యూపీ, బీహార్ ఇంకో స్టేట్ లో గెలిచినా సరే బీజేపీ ఈజీగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత మన సదరన్ స్టేట్ నుంచి వాయిస్ ఉండదు. మనం ఏమైనా అడిగినా సరే, బడ్జెట్ డెలొకేషన్ ఏమైనా ఎక్స్ట్రా అడిగినా సరే, మాకు మీతో పని ఏంటి, మాకు మెజారిటీ ఇక్కడ ఉంది కదా అని మనకి ఇవ్వకపోవచ్చు. సో ఇది మెయిన్ గా సదరన్ స్టేట్స్ అనేది బాగా చేస్తున్నారు. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి వై 2011 సెన్సెస్? మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ 2026 సెన్సెస్ అనేది స్టార్ట్ అయింది. విత్ ఇన్ 2023 3-4 years లో రోల్ అవుట్ కూడా అవుతుంది. మన 2023 బిల్ ప్రకారం ఒక 10 years నెక్స్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత మనం ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని టేకప్ చేద్దామని చెప్పారు. సో బట్ ఇప్పుడు అంత అర్జెన్సీగా 2011 సెన్సెస్ యూజ్ చేయడం ఎందుకు? ఆల్రెడీ 3 years తర్వాత మనకి న్యూ సెన్సెస్ వస్తుంది, అప్పుడు ఎలాగో డిలిమిటేషన్ చేయాలి, అప్పుడు చేయొచ్చు కదా అన్నది అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి. అది కరెక్టే కదా, ఇప్పుడు ఇంత అర్జెన్సీ ఎందుకు?
బికాస్ 2029 ఎలక్షన్స్ కోసం. గవర్నమెంట్ ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్ నేమ్ తో ఒక ఎమోషనల్ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తూ లోపల ఇన్ డీటెయిల్ లాని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. అమిత్ షా చెప్తారు మేము ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ చేస్తాం స్టేట్స్ లో అని, బట్ బిల్లో చూస్తే లేదు. అది ఆ ప్రపోర్షనేట్లీ ఇంక్రీజ్ అనేది బిల్లో ఉండాలి కదా. నేను ఏదో చెప్పేస్తాను, నేను ఏదో గాల్లో చెప్తాను అంటే కదా. బిల్లో దే హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద బిల్. అప్పుడే కదా దట్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబుల్ పార్లమెంట్ కి. ఏం లేకుండా జస్ట్ నేను ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ చేస్తానంటే దాని మీనింగ్ ఏంటి? ముందే ఇంక్లూడ్ ఎందుకు చేయలేదు? అది కూడా కాన్సెప్ట్ ముందే ఇంక్లూడ్ చేయాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి అర్థం కాలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ ఎలా సపోర్ట్ చేస్తుంది బిల్ కని. మన ఆంధ్రప్రదేశ్ కే లాస్ యాక్చువల్గా బిల్ పాస్ అయితే కనుక. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 5 సీట్స్ పోతాయి లోక్సభలో, మనకి అసలు వాయిస్ తగ్గిపోతుంది. అలాంటి బిల్ మనం సపోర్ట్ చేస్తున్నాం, అది కూడా సేమ్ ప్రొజెక్ట్ చేస్తూ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కింద. మరి మరి మీరే ఆలోచించండి. సో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఈ బిల్లో. సో అందువల్లే బిల్ అనేది తెలుసు బీజేపీకి ఓడిపోద్దని, బట్ స్టిల్ ఆ బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్ డిఫీట్ అయింది, ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఎస్టర్డే మనం పిఎం మోడీ గారి స్పీచ్ కూడా చూసాము, బిల్ ఎలా ప్రొజెక్ట్ చేశారో కూడా చూస్తున్నాము. అందరూ చూస్తున్నారు. ఇంకా మీరేమనుకుంటారో చెప్పండి.